హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు మేబీ. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మీరు చేసిన మంచి పనుల వల్ల ఆర్ మీ గుడ్ కర్మ వల్ల యూనివర్స్ అసలు మీ లైఫ్‌లో ఎలాంటి డోర్స్ ఓపెన్ చేస్తుంది? ఐ మీన్ మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి ఎలా మారుతాయి? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ కూడా 3 డిఫరెంట్ డోర్ ఇమేజెస్ అయితే ఉన్నాయి. మీకు ఏదైతే కనెక్ట్ అవుతుందో మీరది చూజ్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ చూస్ చేసుకున్నారో మీకోసమే ఈ రీడింగ్. ఒకటండి, ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో ఎంతో కొంత గుడ్ థింగ్స్ చేస్తుంటారు. బ్యాడ్ థింగ్స్ కూడా చేస్తుంటారు. ఆబ్వియస్‌గా గుడ్ కర్మ అనేది కూడా వాళ్ళేంటంటే బేర్ చేయడం జరుగుతుందండి. అలానే మీకు కూడా జరుగుతుందంతే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ లైఫ్‌లో మీరిప్పుడు ఎలాంటి డార్క్‌నెస్‌లో ఉన్నా, మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే, తొందరలోనే మీ సిట్యుయేషన్స్‌కి కానీ, లేకపోతే మీరు ఏవైనా ఆన్సర్స్‌కి కానీ వెయిట్ చేస్తున్నట్టయితే, ఆ ఆన్సర్స్ అనేవి రివీల్ అవుతాయని చెప్పొచ్చండి. మీ లైఫ్‌లో మీరు తొందరలోనే లైట్‌నయితే చూస్తారు. ఎందుకంటే మీరు చేసుకున్న మంచి పనుల వల్ల, మీ గుడ్ కర్మ వల్ల యూనివర్స్ ఏంటంటే ఈ డోర్‌ని మీకోసం ఓపెన్ చేస్తుంది. ఈ డోర్ ఓపెన్ చెయ్యక ముందే ఈ లైట్ ఫోకస్ అనేది ఇలా వస్తుంది అంటే వన్స్ ఈ డోర్ ఓపెన్ అయితే ఎలా ఉంటుందో మేబీ మీరే ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్‌గా ఇదేంటంటే ఒక గుడ్ స్టార్ట్ అండి. మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి ఏ రకంగా ఇప్పుడున్నా సరే, మీరు చేసిన మంచి పనుల వల్ల తొందరలోనే మీ లైఫ్ ఏంటంటే బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందనేది మాత్రం ఫ్యాక్ట్. నేను ఇలాంటి రీడింగ్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, ప్రతి మనిషి ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో ఎంతో కొంత అంటే సఫర్ అవుతుంటారండి. ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరికీ ఉండవు. అయితే మీలో కొంతమంది ఆప్టిమిస్టిక్‌గా ఉంటారు. కానీ మీలో ఇంకొంతమంది ఏంటంటే పెసిమిస్టిక్‌గా ఉంటారు. అంటే ఎప్పుడు నెగెటివ్‌గానే థింక్ చేస్తుంటారు. ఎప్పుడు సిట్యుయేషన్‌లో పాజిటివ్‌గా కొన్ని అవుతున్నప్పటికీ కూడా ఆ మిగతా నెగటివిటీని మాత్రమే పట్టుకొని అదే అవుతుందేమో అనే ఫీల్‌లో ఉంటారు. అలా ఎప్పుడూ కూడా నెగెటివ్‌గా థింక్ చేసే వాళ్ళకేంటంటే ఒక హోప్ క్రియేట్ చేయడం కోసం ఇలాంటి పాజిటివ్ రీడింగ్స్ చేయడం. అలా అని చెప్పి ఇదేంటంటే కావాలని చెప్పడం లాంటిది కూడా కాదు. ప్రతి మనిషి ఎంతో కొంత మంచి పనులు చేస్తారండి. గుడ్ కర్మని కూడా వాళ్ళు బేర్ చేయడం జరుగుతుంది. అందుకే మీకు ఇలాంటి ఒక రీడింగ్‌తోని మీ లైఫ్‌లోనే అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ అనేవి వస్తాయనేది చెప్తే అయినా సరే, ఎంతో కొంత మీ ఆలోచన విధానం మార్చుకుంటారనేది మాత్రమే నా ఉద్దేశం. అసలు చూద్దాం మీ కార్డ్ వెనక ఏం మెసేజ్ ఉందనేది. హ్మ్. మీరిక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. మీ లైఫ్‌లో అంటే లవ్ అనేది మీరు మిస్ అయినా, లేకపోతే లవ్ అనేది ఒకప్పుడు మీకు హ్యాపీనెస్ ఇచ్చి, ఇప్పుడు మీకు లవ్ యాస్పెక్ట్‌లో కానీ హ్యాపీనెస్ లేకపోతే, మీరేంటంటే హేట్‌ని మాత్రం చూజ్ చేసుకోవద్దండి. మీరు ఎప్పుడు ఎలా అయితే ఒక లవింగ్ పర్సన్‌లా ఉన్నారో, అలానే ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ హ్యాపీనెస్ అనేది నిజానికి అక్కడే ఉంది. అలా అని చెప్పి ఇది ఒక వ్యక్తికి అటాచ్ అయ్యి ఉంది కదా! ఆ వ్యక్తి రెడీగా లేరు కదా! మరి ఇది ఎలా హ్యాపీనెస్ అవుతుంది అనే ఆలోచన మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు ఏ లవ్ అయితే చూజ్ చేసుకొని మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేస్తారో, మీ లైఫ్‌ని మీకు ఇష్టం వచ్చినట్టు లీడ్ చేయాలని ట్రై చేస్తారో, అంటే ఒక వ్యక్తిని ప్లీజ్ చేయకుండా, ఒక వ్యక్తి నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా జస్ట్ అన్‌కండిషనల్‌గా వాళ్ళని లవ్ చేస్తూ, మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేసి, మీకు నచ్చినట్టుగా మీరు ఎప్పుడైతే చేస్తారో, మీ లైఫ్‌లో ఒక స్పార్క్ అనేది వస్తుందండి. క్లియర్ కట్‌గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆహ్, మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్స్ పరంగా. మెయిన్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో. జస్ట్ మీరు అన్‌కండిషనల్‌గా లవ్ చేశారు పాస్ట్‌లో అలానే లవ్ చేయండి.
అండ్ మీ మీద మీరు ఫోకస్ చేసుకొని మీ లైఫ్ని మీరు లీడ్ చేయండి, మీకు నచ్చినట్టు లీడ్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, మీ గుడ్ కర్మ వల్ల మీ లైఫ్లో సిచ్యువేషన్స్ చేంజ్ అవబోతున్నాయి. సో మీరు కొత్తగా ఇక్కడ చేయడానికి ఏం లేదు, జస్ట్ మీ లైఫ్ అనేది ఎలా ముందుకు వెళ్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. మీ వైపు నుంచి మీరు పెద్దగా కాంట్రిబ్యూట్ చేయడానికి అయితే ఏం లేదు, అట్లీస్ట్ ఈ కార్డ్ ప్రకారం అయితే ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం మిగతా మెసేజెస్ ఏంటి అనేది ఇంకా కొంచెం క్లియర్ గా మనకు అర్థమవుతుంది. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే, మీరు కేవలం యూనివర్స్‌కి సరెండర్ అవ్వడం ఒక్కటే ఇక్కడ ఆప్షన్ అండి. మీరు అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ వైపు నుంచి మీరు ఏదో ఎఫర్ట్స్ పెట్టాలి, మీరేంటంటే స్ట్రగుల్ తీసుకోవాలి అలా ఏం లేదండి. జస్ట్ మీరు యూనివర్స్‌ని ట్రస్ట్ చేసి మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్తుంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మీరేంటంటే కామ్‌గా జస్ట్ ప్రతిదీ కూడా మీకు యూనివర్స్ చేసి ఇస్తుంది. మీరు పెద్దగా చేయడానికి ఏం లేదు అన్నట్టు కానీ మీ లైఫ్‌లో మీరు ఆ ఫ్లో కానీ కంటిన్యూ చేస్తున్నట్టయితే ఖచ్చితంగాను తొందరలోనే మీ లైఫ్‌లో చాలా చేంజెస్ అయితే వస్తాయండి. అందులో ఫస్ట్ వచ్చే చేంజ్ ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేస్తారు. అది ఏ ప్రాబ్లమ్ అయినా కూడా అవ్వచ్చండి. ఒక రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఒక కెరియర్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. సో, మీ లైఫ్‌లో మీరు ఒక మేజర్ ప్రాబ్లమ్ అని ఫీల్ అవుతారు కదా! అంటే ఇది ఇంపార్టెంట్, ఇది ఎలా అయినా సరే రిజాల్వ్ చేయాలి. అసలు నేనేం చేయాలి? ఇది అసలు సాల్వ్ అవుతుందని ఇలా మీకు ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది కదా! ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఒకటుంటుంది. అలా మీకేదైనా ఒకటి ప్రాబ్లమ్ ఉంటే ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుందండి. మీరేంటంటే అసలు ముందు దాన్ని ఓవర్‌కమ్ చేయగలుగుతారు. మీలో కొంతమంది ఉంటారు. అసలు ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయడానికే రెడీగా ఉండరు. సో, మీలాంటి వాళ్ళు ఫేస్ చేయడంతో పాటు దాన్ని క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇలా ఏంటంటే ఇది ఫస్ట్ మీకు జరిగేదండి. మీ లైఫ్‌లోని మీరు చేసుకున్న మంచి పనుల వల్ల, లేకపోతే మీ గుడ్ కర్మ వల్ల ఫస్ట్ ఇదైతే జరుగుతుంది. ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే దీనికి మీకు సొల్యూషన్ చూపిస్తుంది అనేది మాత్రం ఫ్యాక్ట్ అండి. సో, దీనికి మీరు రెడీగా ఉండండి. ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి వస్తాయండి. ఈ చేంజెస్ ఏంటంటే ఇనీషియల్‌గా మీకు కంఫర్టబుల్‌గా అనిపించవు. బట్ ఇవన్నీ కూడా మీ మంచికే జరుగుతుంటాయి అనే క్లారిటీ మీకొస్తుంది. ఆల్రెడీ మీ లైఫ్‌లో చేంజెస్ వస్తున్నాయేమో, ఒకవేళ చేంజెస్ అనేవి రాకుండా ఇప్పటికి కూడా మీ లైఫ్ అలా సేమ్ వేలోనే ఫ్లో అవుతుంది అని మీకు అనిపించినట్టయితే, తొందరలోనే మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి వస్తాయి. ఈ చేంజ్ అనేదేంటంటే మీకు ఇనీషియల్‌గా అర్థం కాదు. ఎందుకొస్తుంది? అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? అనే మీరు ఫీల్ అవ్వడం అయితే అవుతుంది. బట్ డెఫినిట్‌గా తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది ఓకే, ఇలా ఉండడం కోసం వచ్చిందా? దీనివల్ల మనం ఇలా హ్యాపీగా ఉంటామా? లేకపోతే ఇదేనా మనకు కావాల్సింది? సో, మేబీ అందుకేనేమో ఇలా జరిగింది అని మీరేంటంటే రియలైజ్ అవుతారండి. ఇలాంటి చేంజెస్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా మీ గుడ్ కర్మ వల్లే. అండ్ మీ లైఫ్‌లోకి లవ్ అనేది వస్తుందండి. మేబీ మీరు ఏ లవ్ అయితే మీ లైఫ్‌లో మిస్ అయ్యారో, ఏదైతే మీరు ఎప్పటినుంచో కావాలి అని డెస్పరేట్‌గా ఉన్నారో, మీ హార్ట్‌ని మీరేంటంటే ఓపెన్ చేసుకొని జస్ట్ అన్‌కండిషనల్‌గా లవ్ చేయమని మీకు యూనివర్స్ చెప్తుందో, మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయమని యూనివర్స్ చెప్తుందో, అందుకే చెప్పిందండి. మీ లైఫ్‌లోకి ఏంటంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే పర్సన్ రావచ్చు. మీరేంటంటే ఆ లవ్‌ని మళ్ళీ ఫీల్ అవుతారండి. మీరు ఏదైతే మిస్ అయ్యారో, మీరు ఏ పెయిన్ అయితే తీసుకున్నారో, ఆ పెయిన్ అనేది క్లియర్ అవుతుంది అని చెప్పొచ్చు. లవ్ అని మాత్రమే చెప్తున్నాను. పర్సన్ గురించి ఏం మాట్లాడట్లేదు. సో, అది అర్థం చేసుకోండి. అండ్ ఈవెన్ ఇక్కడ ఇంకొకటండి, మీరు ఎంత పెయిన్ అయితే తీసుకున్నారో, మీరు ఎంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేసారో, మీరు ఎంత అంటే లైక్ మీ లైఫ్‌లో ఇంత పెయిన్ చూస్తారా? అసలు ఎందుకు ఇంత బాధపడాలి? మీరేంటంటే యాక్చువల్‌గా ఆ టైప్ పర్సన్ కాదు అని చాలా సిట్యుయేషన్స్‌లో ఫీల్ అయినట్టయితే, మీ లైఫ్‌లో మళ్ళీ కూడా మీరేంటంటే నవ్వే రోజులొస్తాయండి. మీరు సంతోషంగా ఉండే రోజులొస్తాయి. ఆ సంతోషం అనేది ఎలా అయినా కూడా రావచ్చు. ఎందుకంటే యూనివర్స్ అంటే మిమ్మల్ని సంతోషపెట్టడానికి చూస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మీ గుడ్ కర్మ వల్ల అండి. ఇంక ఇంతకు మించి చెప్పడానికేం లేదు. ఎందుకంటే
మీరు ఇప్పటికే మీ లైఫ్‌లో చాలా సఫర్ అయ్యారండి. మీ లైఫ్‌లో మీరు ఎప్పుడు ఏది కావాలనుకోని చేసినా, మీ లైఫ్‌లో మీరు ఎప్పుడు అంటే ఇలా అవ్వాలి అనుకోని మనసులో చాలా స్ట్రాంగ్‌గా అనుకున్నప్పటికీ కూడా మీరు అనుకున్నది జరిగేది కాదండి. మీరు ఒకటనుకుంటే ఇంకొకటి జరగడం. మీరేంటంటే ఒకటి ప్రయత్నం చేస్తే ఇది ఎలా అయినా నాకు కావాలి. దీనికోసం నేను కష్టపడతాను అనుకుంటే అది ఇంకొకలా అవ్వడం. లైక్ ఏంటంటే ప్రతిసారి కూడా హోప్‌లెస్ అన్నమాట. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఎప్పుడూ రివర్స్‌లోనే జరగడం. సో మీరింకెలా ఫిక్స్ అయిపోయారంటే ఇంక నాకు యూనివర్స్ ఏమి ఇవ్వదేమో, లైఫే ఇంతేమో, యూనివర్స్‌కి మేబీ నాకివ్వడానికి ఇంకేం లేదేమో అనే ఫీలింగ్ మీకొచ్చేసిందండి. మీరు చాలా రోజుల నుంచయితే ఎందుకో కానీ మీ లైఫ్‌లో థింగ్స్ ఏవి కూడా ఒక అలైన్‌మెంట్‌లోకి రావట్లేదు. అట్ ద సేమ్ టైమ్ పోనీ అంటే అదైనా సరే యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా సరే స్టిల్ ఇంకా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటిది కూడా మీరు ఫేస్ చేస్తున్నట్టున్నారు. దానివల్ల ఏంటంటే మేబీ మీకు యూనివర్స్ ఇంకేం ఇవ్వదేమో, యూనివర్స్‌కి వేరే ప్లాన్స్ లేవేమో, ఇవే ప్లాన్స్ ఏమో. సో ఈ పెయిన్‌తో మీరు ట్రావెల్ అవ్వాలేమో అనే ఒక ఫీల్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే యూనివర్స్‌కి వేరే ప్లాన్స్ ఉన్నాయండి. యూనివర్స్‌కి ఏంటంటే మీ లైఫ్‌లోకి హ్యాపీనెస్ తీసుకురావాలి అనే ప్లాన్ అయితే ఉంది. అదేంటంటే ఒకటి ఒక వ్యక్తి తన లైఫ్‌లో బ్యాడ్ థింగ్స్ చేస్తుంటారు. బ్యాడ్ కర్మ అనేది కూడా మీరేంటంటే పాస్ట్ లైఫ్ నుంచి క్యారీ చేయొచ్చు. లేకపోతే ఈ లైఫ్‌లోనే ఏదో కూడా క్యారీ చేయొచ్చు. సో, దానివల్ల ఏంటంటే అది బేర్ చేయాల్సుంటుందండి. దాని కాన్సిక్వెన్సెస్ అనేవి మీరు ఫేస్ చేయాలి. సో, ఇప్పటి వరకు మీరు ఫేస్ చేస్తుంది అదే. మీ లైఫ్‌లో మీరు చేసుకున్న బ్యాడ్ థింగ్స్ వల్లనో, లేకపోతే బ్యాడ్ కర్మ వల్లనో మొత్తానికి ఇప్పటి వరకు ఏంటంటే సఫర్ అవ్వడం జరిగింది. అందుకే మీరు ఏదనుకున్నా అది అవ్వకపోవడం, దానికి రివర్స్‌లో అవ్వడం, యూనివర్స్ కూడా కోఆపరేట్ చేయకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడేంటంటే స్లోగా మీ లైఫ్‌లోకి ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తాయండి. మెయిన్ ఎవరైనా సరే ఫినాన్షియల్‌గా సఫర్ అవుతున్న వాళ్ళుంటే ఫినాన్షియల్‌గా స్టెబిలిటీ రావడం, మీ మనీ అనేది మీరు ఫ్రీగా స్పెండ్ చేసుకోవడం, మీ మనీతో మీకు నచ్చింది కొనుక్కోవడం, ఇలాంటి ఒక లైఫ్ స్టైల్‌కి మీరొస్తారండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అవుతుంది. అది ఎంతలా చేంజ్ అవుతుందంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అట్రాక్ట్ అవుతుంటారండి. వాళ్ళకేంటంటే మీలాంటి లైఫ్ వస్తే బావుంటదేమో అనే ఫీలింగొస్తది. అలాంటి చేంజెస్ అనేవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లైఫ్ స్టైల్‌లో డెఫినిట్‌గా చేంజెస్ వస్తాయి. దానివల్ల కూడా కొంత వ్యక్తులు మీకు అట్రాక్ట్ అవ్వడం కానీ, అంటే మీతో పరిచయాలు పెంచుకోవాలని చూడడం కానీ, ఇలా కూడా కొంత కనిపిస్తుంది. అంటే మీలో ఎవరైనా సింగిల్‌గా ఉంటే ఆ రకంగా కూడా రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఏదైనా సరే ఇదంతా కూడా మీరు చేసుకున్న గుడ్ కర్మ వల్ల అని చెప్పొచ్చు. కాకపోతే కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయండి. అంటే మీకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో మూవ్‌మెంట్ అనేది స్పీడ్‌గా ఉండదు. అంటే ఇవన్నీ జరుగుతాయని నేను చెప్తున్నాను కదా! అవన్నీ జరుగుతాయి. కాకపోతే మీ లైఫ్‌లో మూవ్‌మెంట్ అనేది ఎలా ఉంటుందంటే స్లోగా ఉంటుంది. మీరేమనుకుంటారంటే మళ్ళీ కూడా సేమే రిపీట్ అవుతుందేమో, లేకపోతే ఈ హ్యాపీనెస్ అనేది ఎక్కువ కాలం ఉండదేమో, లేకపోతే ఇంకేమైనా జరుగుతుందేమో అని భయపడుతుంటారు. అంటే అవి డిస్ట్రాక్షన్స్ అన్నమాట. లేకపోతే వ్యక్తులు కొంత మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి చూడడం కానీ, వ్యక్తులేంటంటే మళ్ళీ మీ మైండ్‌లో కొంత నెగటివిటీ ఫిల్ చేయడానికి చూడడం కానీ, మీ హ్యాపీనెస్ చూడలేక అంటే జెలసీతోని వాళ్ళు మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని చూడడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయండి. అయితే అది మీకు వాళ్ళేంటంటే ఒక స్వీట్ మేనర్‌లో చెప్తుంటారు. అంటే ఏదో మీతో ఫైట్ చేసి, ఆర్గ్యుమెంట్ చేసి అలా మాట్లాడరు. చాలా స్వీట్‌గానే చెప్తుంటారు. దానివల్ల మీరు కొంత డిస్ట్రాక్ట్ అవ్వడం ఇలాంటివి కూడా జరగొచ్చు. లేదా మీరు అనుకున్న సిట్యుయేషన్స్ ఇమ్మీడియేట్‌గా చేంజ్ అవ్వకపోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా మీరు డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ గుడ్ కర్మ వల్ల ఏది కూడా మిస్ అవ్వదండి. ఎవ్వరు కూడా దీన్ని చేంజ్ చేయలేరు. ఎవ్వరికీ ఇది ఆపడం అనేది సాధ్యపడదు అని చెప్పొచ్చు. దానివల్ల మీరొకటి గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో మీరు ఏ సిట్యుయేషన్‌లో అయితే హ్యాపీ ఎండింగ్ కోరుకుంటున్నారో, మీ లైఫ్‌లో మీరు ఏదైతే రిలీఫ్ ఇస్తుంది అని అనుకుంటారో, అవన్నీ కూడా మీకు దొరుకుతాయండి. అది ఒక రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు, ఒక కెరియర్ అవ్వచ్చు, ఒక ఫినాన్షియల్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఈవెన్ ఒక హోమ్ అవ్వచ్చు, ఒక ప్రెగ్నెన్సీ యాస్పెక్ట్‌లో అవ్వచ్చు. సో, ఇలా మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేసినా సరే మీకు దొరుకుతుంది అని మాత్రం నేను చెప్పగలనండి. సో, మీరేంటంటే దీనికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ టెన్షన్స్ మీరేవైతే ఇప్పుడు తీసుకుంటున్నారో, మీ లైఫ్‌లో ఏ స్ట్రగుల్స్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారో ఇదంతా టెంపరరీ అండి. పర్మనెంట్ అయితే కాదు. అలా అని చెప్పి ఇది ఎందుకు అంటే మీ బ్యాడ్ కర్మ వల్ల అంతే. లేదా మీ లైఫ్ లెసన్స్ అని కూడా మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇవన్నీ జరిగిన తర్వాతైనా సరే మీరేంటంటే మీ లైఫ్‌లో లైట్‌నయితే చూస్తారు. సో, ఈ రోజు నుంచి మీరేం చేస్తారంటే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అసలు మీ లైఫ్‌లోని యూనివర్స్ మీకేమిస్తుంది అని కూడా మీరు అలా కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ లైఫ్‌లో మీరేంటంటే ఏం లేకుండా ఫ్లో అవ్వండంతే.
ఎప్పుడైతే మీరు ఫ్లో అవుతుంటారో, యూనివర్స్‌కి సరెండర్ అయిపోతారో, యూనివర్స్ నేను డిజర్వ్ చేసేదే నాకిస్తుంది. నేను అనుకున్న దానికి తక్కువ ఇవ్వదు. అలా అని చెప్పి నేను ఏదో ఎక్స్‌పెక్ట్ చేసేస్తే కూడా ఏమి ఇవ్వదు. బట్ నేను మంచివే డిజర్వ్ చేస్తాను అనే ఫీల్‌తో మీరు మూవ్ అవుతున్నప్పుడు, మీరు కోరుకున్న ప్రతీదీ ఆర్ మీరు ఊహించనివి కూడా మీకివ్వడం జరుగుతుందండి. ఇదే ఇక్కడ నాకైతే బాగా కనిపిస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ డోర్ ఇమేజ్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమే ఈ రీడింగ్. సో, చూస్తున్నట్టయితే ఈ డోర్ క్లోజ్ అయ్యే ఉంది. అంటే ఇంకా టైం ఉంది. ఇమ్మీడియేట్‌గా ఏంటంటే మీ గుడ్ కర్మ అనేది మీరు బేర్ చేయడం అయితే జరగదు. బట్ అలా అని చెప్పి అది ఎప్పటికి జరగదు అని కాదు. అంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. థింగ్స్ అనేవి పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. కానీ మీకు ఆ పేషెన్స్ ఉండాలి. మీ లైఫ్‌లోనేంటంటే థింగ్స్ అనేవి ఒక అలైన్‌మెంట్‌లోకి రావడం కోసం యూనివర్స్ వర్క్ చేస్తుంది. బట్ అదేంటంటే ఇప్పట్లోనే జరగదు అనే ఆ ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అలా అని జరగదు అని కాదు. ఇది జరుగుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో గుడ్ థింగ్స్ చేస్తారు. బ్యాడ్ థింగ్స్ చేస్తారు. గుడ్ కర్మ బేర్ చేస్తారు. బ్యాడ్ కర్మను కూడా బేర్ చేయడం జరుగుతుంది. సో, ఇప్పటి వరకు మీ లైఫ్‌లో మీరేమైనా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నా, ఏదైనా ఒక పెయిన్ తీసుకుంటున్నా, అది ఎయిదర్ బ్యాడ్ కర్మ వల్లైనా అవ్వచ్చు, లేకపోతే యూనివర్స్ మీకు లైఫ్ లెసన్స్ నేర్పించాలి అనుకున్నా సరే మీరేంటంటే అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం జరుగుతుందండి. ఒక మనిషి ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో ఒక లెసన్ నేర్చుకున్న తర్వాత దానికి వాళ్ళు స్టిక్ అయ్యి ఉండాలండి. మళ్ళీ కూడా అదే మిస్టేక్ చేస్తే ఆటోమేటిక్‌గా మళ్ళీ సేమ్ సిట్యుయేషనే రిపీట్ అవుతుంది. ఇలా మీలో చాలా మంది రియలైజ్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఏదైనా సరే మీ లైఫ్‌లో మీరు గుడ్ కర్మ అయితే బేర్ చేస్తారు. ఈ గుడ్ కర్మ వల్ల అసలు యూనివర్స్ మీ లైఫ్‌లో డోర్ అనేది ఎలాంటిది ఓపెన్ చేస్తుంది. అసలు సిట్యుయేషన్స్ ఏ రకంగా మారుతాయి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్ వెనకున్న మెసేజ్ ఏంటో చూద్దాం ఫస్ట్. హ్మ్. సో, ఈ కార్డ్ ప్రకారం ఒకటేనండి. మీ లైఫ్‌లో మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఇప్పటికే మీరేంటంటే చాలా ఎక్స్‌పీరియన్స్ చేశారు. సో, ఇంకా ఈ పాయింట్‌కొచ్చిన తర్వాత భయపడడానికి ఏముంది? మీకేం చేయాలనిపిస్తే అది చేయండి. మీ లైఫ్‌కి మీరే కమాండ్ ఇచ్చుకోండి. ఇంకొకళ్ళు కమాండ్ చేస్తే మీరేంటంటే అది ఫాలో చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు నాకు తెలిసి ఇంకెవరి ఇన్‌ఫ్లూయెన్స్‌లో అయినా ఉండడం కానీ, ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని మూవ్ అవ్వాలని చూడడం కానీ చేస్తున్నట్టున్నారు. అలాంటివేం అవసరం లేదండి. మీ లైఫ్‌కి మీరే ఆ డైరెక్షన్ చూపించుకుంటే ఏ బాధ ఉండదు. ఎందుకంటే ఇంక ఇక్కడ మీరు కోల్పోవడానికి కానీ, మీరు భయపడడానికి కానీ ఏం లేదండి. ఆల్రెడీ మీరు ఒక పాయింట్‌కొచ్చేసారు. సో, ఇంకా ఏముంటుంది? మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ లైఫ్‌లో తొందరలోనే థింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. బికాజ్ ఎందుకంటే, మీ గుడ్ కర్మ వల్ల మీరు ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఐ మీన్ గుడ్ థింగ్స్ అన్నీ కూడా. బట్ ఈ ఫేజ్ అనేది మీకు కొంత కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, అన్ని రోజులు ఇలానే ఉంటాయని కాదు. కాకపోతే ఈ ఫేజ్‌కి మాత్రం మీరేంటంటే, టఫ్‌గా ఉండమని యూనివర్స్ ఏంటంటే చెప్తుందండి. ఆ తర్వాత సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి, ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, మీ లైఫ్‌లో గుడ్ కర్మ అయితే మీరు బేర్ చేయడం జరుగుతుందండి. డెఫినిట్‌గా థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లోనే వర్కౌట్ అవుతాయి. ఒక్కొక్కటి కూడా స్లోగా చేంజ్ అవుతుంటది. వచ్చే రోజుల్లో ఏంటంటే, కొంతమంది వ్యక్తులు మీ లైఫ్‌లోకి రావడం కానీ, లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే, అవి మీ ఫేవర్‌లో చేంజ్ అవ్వడానికి ఉంటుంది కానీ, మీ ఇగో వల్ల, లేకపోతే మీరేంటంటే, గతంలో నాకు రిజెక్షన్ వచ్చింది, లేకపోతే గతంలో నాకు బెటర్‌గా ట్రీట్‌మెంట్ లేదు. సో, ఇప్పుడు నేనెందుకు ఇది యాక్సెప్ట్ చేయాలి అని అంటే, అలాంటి ఒక
ఈగోతో మాత్రం థింగ్స్ ని ఆపరేట్ చేయాలని చూడొద్దండి. అంటే ఒకటి మీలో కొంతమంది దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పేరు పెట్టుకుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు, ఈగో వేరండి. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో సెల్ఫ్ రెస్పెక్ట్ లేదంటే మీది ఈగో అనేది కొంచెం చూసుకొని మీరేంటంటే థింగ్స్ ని వర్కౌట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే యూనివర్స్ ఒక సిట్యుయేషన్ కానీ మళ్ళీ మీ లైఫ్ లోకి పంపిస్తుంది. అది వచ్చే రోజుల్లో కోసం నేను చెప్తున్నాను. ఇఫ్ అలా జరుగుతుంది అన్నప్పుడు యూనివర్స్ ఎంతో కొంత అది రిపేర్ చేసి మీ దగ్గరికి పంపిస్తుంది. అది ఒరిజినల్‌గా గతంలో మీకు ఎలా ఉందో అదే వేలో అయితే పంపించడం జరగదండి. ఎందుకంటే మీరిప్పుడు మీ గుడ్ కర్మ వల్ల లేకపోతే మీరు ఎప్పుడో చేసుకున్న మంచి పనుల వల్ల మీ జీవితం మారాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, ఒకవేళ గతంలో పరిస్థితులే మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాయి. అంటే వ్యక్తులైనా సరే వస్తున్నారు అనంటే అవి ఎంతో కొంత మారితేనే రావడం జరుగుతుందండి. ఆ గుడ్ కర్మ మీరు బేర్ చేస్తారు కాబట్టి అందులో మార్పయితే డెఫినెట్‌గా ఉంటుంది. సో అది రిజెక్ట్ చేయడం లేదా యాక్సెప్ట్ చేయడం అనేది మీ ఇష్టమే. కాకపోతే మీరు సెల్ఫ్ రెస్పెక్ట్‌తో రిజెక్ట్ చేసినా పర్వాలేదు. కానీ ఈగోతో రిజెక్ట్ చేసినా, ఈగోతో అంటే ఆ సిట్యుయేషన్‌ని ఆపరేట్ చేయాలనుకున్నా మరి అది మీ ప్రాబ్లమ్ అవుతుందండి. అందుకే యూనివర్స్ ఏంటంటే ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది. మీ ఈగోని పక్కన పెట్టేసి మీరు జాగ్రత్తగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి అని చెప్పి. మీలో కొంతమంది ఏంటంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంటారండి. మీరు దేనికి ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు? అదసలు వర్తీయేనా కాదా? దానివల్ల మీకేమైనా వస్తుందా? ఇలా మీరు ఆలోచించుకోవడం కూడా మంచిదండి. మీలో చాలా మందికి ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. అది పక్కన పెట్టేసి థింగ్స్‌ని కానీ మీరు చూస్తే యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుందనేది మీకు అర్థమవుతుంది. బట్ ఇది ఆఫర్ చేస్తుంది అంటే మీ గుడ్ కర్మ వల్లే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మీరు ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయని హ్యాపీనెస్ మీ లైఫ్‌లోకొస్తుందండి. ఈ హ్యాపీనెస్ అనేది ఏ ఫార్మాట్‌లో అయినా కూడా రావచ్చు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీనెస్ కానీ మిస్ అవుతున్నట్టయితే మీకింకా ఎక్కడో కానీ మీ లైఫ్‌లో ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ కానీ ఉండిపోతే ఫైనల్‌గా ఆ హ్యాపీనెస్ అయితే మీకు దొరుకుతుంది. మీ లైఫ్‌లో మీరు ఒకప్పుడు హ్యాపీగా ఉండేవారేమో. బట్ ఇప్పుడది లేకపోయి ఉండొచ్చు. సో, ఫైనల్‌గా మీ హ్యాపీనెస్ అనేది మీకు తిరిగొస్తుంది అనేది మాత్రం ఫ్యాక్ట్ అండి. అండ్ ఇంకొకటి హ్యాపీనెస్ అనేది పర్టిక్యులర్‌గా ఇలానే వస్తుంది అని మీరు అనుకోవద్దు. ఏ వేలో అయినా రావచ్చు. బట్ అది మీకు అల్టిమేట్‌గా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అంతే. ఇక్కడ ఈవెన్ ఇంకొకటి కూడా మీ లైఫ్‌లోకి ఒక ఆపర్చునిటీ అనేది వస్తుందండి. ఇదేంటంటే ఆపర్చునిటీ అయినా అవ్వచ్చు, ప్రాబ్లమ్ అయినా అవ్వచ్చు. కాకపోతే ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే మీరు గుడ్ కర్మ వల్ల ఈ ఆపర్చునిటీ పొందడం జరుగుతుంది. కానీ ఇది మాక్సిమం ప్రాబ్లమ్ అవ్వదండి. మీరు ఎందుకంటే మీకు హ్యాపీనెస్ దొరకాలి అంటే ఇది ఆపర్చునిటీ అవ్వాలి. అట్‌లీస్ట్ మీ గుడ్ కర్మ వల్ల. సో, డెఫినిట్‌గా ఒక జాబ్ ఆపర్చునిటీ రావచ్చు, అబ్రాడ్ ఆపర్చునిటీ రావచ్చు, ఒక రిలేషన్‌షిప్‌లో ఆపర్చునిటీ రావచ్చు. ఏదైనా సరే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. బట్ డెఫినిట్‌గా ఒకటైతే వస్తుంది. దానికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండడమే. అండ్ ఈవెన్ మీరేంటంటే మీ లైఫ్‌లో ఎప్పుడు ఫీల్ అవ్వనంత ఎనర్జిటిక్‌గా ఫీల్ అవుతారండి. ఏ పని చేయాలన్నా సరే మీకు మోటివేషన్ రావడం కానీ, యాక్టివ్‌గా చేయడం కానీ మీలో చాలా మందికి ఫస్ట్ మోటివేషన్ ఉండదు. చెయ్యాలా వద్దా? అసలు ఇది చేస్తే ఏమవుతుందో? ఇది మనకు వర్కౌట్ అవుతుందో లేదో అనే ఫీలింగ్ వస్తుంటది. కొంతమందికేంటంటే అంటే దానివల్ల బెనిఫిట్ ఉంటుందని తెలిసినా సరే స్టిల్ ఎక్కడో కానీ వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోలేకపోతుంటారు. ప్లస్ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా కొన్నిసార్లు డీమోటివేట్ చేస్తుంటారు. కానీ మీ లైఫ్‌లో ఈ గుడ్ కర్మ వల్ల మీరు అంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో కానీ ఏదైనా సరే మీరు ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ చూపించి మీ 100% ఇవ్వడం కానీ, మీరేంటంటే ఎనర్జిటిక్‌గా ఫీల్ అవ్వడం కానీ, మీ లైఫ్‌లో ఎప్పుడు ఫీల్ అవ్వని విధంగా మీరు ఫీల్ అయ్యి థింగ్స్‌ని ఏంటంటే ఆపరేట్ చేయడం కానీ, ఆ రకంగా మీ లైఫ్‌లోనేంటంటే కొంత థింగ్స్ అనేవి మూవ్ అవ్వడం, మీ లైఫ్ కూడా ఒక ఫాస్ట్ ఫార్వర్డ్‌లో మూవ్ అవుతుండడం మీరైతే ఫీల్ అవ్వగలుగుతుంటారండి. ఇదైతే క్లియర్ కట్‌గా పాజిటివ్ సైన్. ఎందుకంటే మీలో చాలా మంది అంటే చాలా లేజీగా ఉంటారండి. ఐ మీన్ వర్క్ చేస్తారు, అంతా చేస్తారు. బట్ లైఫ్ అనేసరికి ఏముందిలే మామూలే ప్రతిరోజు రొటీన్‌గానే ఉంటుందని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మందుంటారు. బట్ వచ్చే రోజుల్లోనేంటంటే అది చేంజ్ అవుతుందండి. మీ ఒపీనియన్ అనేది మీరు చేంజ్ చేసుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డివైన్ గైడెన్స్ మీకు దొరుకుతుందండి. గాడ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు. గాడ్ మీకు గైడ్ చేస్తుంటారు. మీ లైఫ్‌లో మీరు ఏమైనా కొన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే గాడ్ సపోర్ట్ మీకు దొరుకుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు ఎటు వెళ్ళాలి? మీరు చేయాల్సింది ఏంటి అనేది మీకు కొన్ని సైన్స్ తెలుస్తుంటాయి. దాని ప్రకారం మీరు ఇలానే చెయ్యాలి అని క్లారిటీ మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ అదనే కాదు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో మీకోసం గాడ్ వర్క్ చేయడం కానీ,
లేకపోతే మీకు థింగ్స్‌ని ఈజీ చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయండి. ఇవేంటంటే ఒక మిరాకిల్ లాగా మీకు అనిపిస్తది. ఎందుకంటే మీరు ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. లేకపోతే ఏమైనా జరిగిపోతుందేమో అని భయపడుతుంటారు. బట్ అది ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేలో మీ ఫేవర్‌లో చేంజ్ అయిపోవడం, మీకది కంఫర్టబుల్‌గా అనిపించడం అలాంటిది జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఏదైనా సరే ఇదైతే పాజిటివ్ సైన్. డెఫినెట్‌గా గాడ్ సపోర్ట్ అయితే మీకుంటుంది. మీరు ఏ గాడ్‌నైతే ఎక్కువ నమ్ముకుంటారో ఆ గాడే మీకు సపోర్ట్ చేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. డెఫినెట్‌గా ఇది అంటే ఒక హోప్‌ఫుల్ న్యూస్ అని చెప్పొచ్చు. బికాజ్ ఎందుకంటే మీలో ఆల్రెడీ కొంతమంది కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటారు. అదేంటంటే మీకు అనిపిస్తుంటది. దీనివల్ల ఇంకా ఎలాంటి డేంజర్ ఫేస్ చేయాలో, ఇంకా ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తాయో అని భయపడుతున్న వాళ్ళు చాలా మందుంటారు. సో, మీలాంటి వాళ్ళకేంటంటే గాడ్ సపోర్ట్ ఉంటుంది. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లో టర్న్ అవుతాయి అనేది మాత్రం మీరు రియలైజ్ అవ్వాలండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరు పాస్ట్‌లో ఏదో కానీ చాలా స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ చేశారు. అవ్వాలి, అవ్వాలి అనుకోని. బట్ సమ్‌హౌ అదేంటంటే అవ్వలేదు అని చెప్పను, అవుతుంది అని కూడా చెప్పను. ఎక్కడో కానీ అదేంటంటే అవుతుందా లేదా అనే క్లారిటీ మీకు లేదండి. బట్ మీరు మేనిఫెస్ట్ చేయడం అయితే చేసేసారు. ఇది ఎలా అయినా అవ్వాలని చాలా కాన్ఫిడెంట్‌గా అనుకున్నారు. నిజానికి మీ లైఫ్‌లో మీరు ఈ సిట్యుయేషన్‌లో ఉన్నంత కాన్ఫిడెంట్‌గా ఏ సిట్యుయేషన్‌లో కూడా లేరండి. అంత అంటే మీకది కావాలి అని అనిపించింది. సో, దానికోసం మీరేంటంటే అలా మేనిఫెస్ట్ చేయడం కూడా జరిగింది. బట్ సమ్‌హౌ మీకేంటంటే డౌట్స్ ఉన్నాయి. అది అవుతుందా? అవ్వదా? అసలు ఫ్యూచర్‌లో అయినా సరే వర్కౌట్ అవుతుందా? ఇది ఎంతవరకు నేను హోప్స్ పెట్టుకోవచ్చు అని ఇలా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే మూవ్‌మెంట్ కంప్లీట్‌గా లేదు అని చెప్పను కానీ, ఆ మూవ్‌మెంట్ వల్ల మీకు క్లారిటీ రావట్లేదు. మీరెక్కడో కానీ అంటే టైం వేస్ట్ చేసుకుంటున్నారేమో, అనవసరంగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారేమో అనే ఫీలింగ్ మీకొచ్చేస్తుంది. సో, ఇక్కడ కార్డ్స్ ప్రకారం నేనొకటి చెప్పగలనండి. కొన్ని సార్లు మీకేంటంటే భయం కూడా వేస్తుంది. మేబీ అంటే ఇది అవ్వదేమో, మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోలేమో, ఇదొక డెడ్ ఎండ్ సిట్యుయేషన్ ఏమో, ఏం చేయాలి? ఎలా చేయాలి? అని ఒక పాయింట్ దగ్గర స్టక్ అయిపోతున్నట్టు కూడా నాకైతే అనిపిస్తుంది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ మేనిఫెస్టేషన్స్ అనేవి వర్క్ అవుతున్నాయండి. ఖచ్చితంగా మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది జరుగుతుంది. అండ్ మీకేంటంటే అది ఒక అబండెన్స్‌ని కూడా తీసుకొస్తుంది. దాంట్లో మీరు డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా మీరు ఊహించని విధంగా జరుగుతుందండి. అంటే మీరు ఒక వేలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ దానికి మించి జరుగుతుంది. కానీ కొంత టైం పడుతుందండి. ఇది ఇమ్మీడియేట్‌గా జరగదు. మూవ్‌మెంట్ అనేది స్లోగా కనిపిస్తుంది. బట్ స్టడీగా ఉంది. సో, ఒక 1 ఇయర్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి ఇక్కడి నుంచి. ఎందుకంటే మీ లైఫ్‌లో నాకు తెలిసి ఈ గుడ్ కర్మ వల్ల స్లోగా థింగ్స్ అనేవి ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాయి. బట్ పర్టిక్యులర్‌గా మీరు మేనిఫెస్ట్ చేసింది మాత్రం మీకు ఒక 1 ఇయర్‌లో మాత్రం జరుగుతుంది. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వండి. అండ్ చెప్పాను కదా! యూనివర్స్ ఏదైనా చేస్తుంది, మీకేదైనా ఇస్తుంది అంటే అది మీకోసమే ఇస్తుంది. అక్కడ ఏదో ఒక మీనింగ్ ఉంది అని మాత్రం రియలైజ్ అవ్వండి. ఎందుకంటే యూనివర్స్ ఏ వ్యక్తికి కూడా ఏది అంత ఈజీగా ఇవ్వదండి. బట్ ఏదో ఒకటి ఇస్తుంది అంటే అక్కడ ఏదో మీనింగ్ ఉందనేది ఫ్యాక్ట్. అది మీకు అర్థమైన రోజు మీరేంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోరు. జస్ట్ యూనివర్స్‌తో పాటు ఆ ఫ్లో అనేది మెయింటైన్ చేస్తారు అని చెప్పొచ్చు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, ప్రెజెంట్ అయితే డోర్ చాలా స్ట్రాంగ్‌గా క్లోజ్ చేసి ఉందండి. యూనివర్స్ ఏంటంటే ఈ డోర్‌నైతే ఓపెన్ చేస్తుంది మీకోసం. కాకపోతే ఇప్పుడు మీకేమనిపిస్తూ ఉండొచ్చంటే మీ లైఫ్‌లోని మీరేంటంటే ఒక పాయింట్‌లో స్టక్ అయిపోయి ఉండొచ్చండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? ఏంటి పరిస్థితి? అసలు మీ వైపు నుంచి ఏం చేస్తే బావుంటుంది? లేదా ఎవరిదైనా సపోర్ట్ తీసుకుంటే బావుంటుందా? అని ఇలాంటి ఏదైనా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండొచ్చు. దానికి రీజన్ అయితే ఒకటే. మీరేంటంటే కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకోవాల్సి ఉండి ఇలాంటి సిట్యుయేషన్ వచ్చుండొచ్చు. ఆర్ మీ కర్మ వల్ల కూడా అవ్వచ్చు. బ్యాడ్ కర్మ అండి. సో, ఒకటి మాత్రం నిజం. ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ లైఫ్‌లో గుడ్ కర్మని బేర్ చేసే రోజొస్తుంది. బ్యాడ్ కర్మని బేర్ చేస్తారు. చెయ్యాల్సిందే. కొంతమందేంటంటే, పాస్ట్ లైఫ్ నుంచి బ్యాడ్ కర్మని తెచ్చుకుంటారండి. దానివల్ల ఏంటంటే, ఎక్కువ సఫర్ అవుతుంటారు. కొంతమందేంటంటే, వాళ్ళు మంచి పనులు చేయడం వల్ల గుడ్ కర్మని ఎక్కువగా తెచ్చుకుంటారు. ఏదైనా సరే మొత్తానికి ఒకటి మాత్రం చెప్పగలనండి. మీరు చేసిన మంచి పనుల వల్ల వచ్చే రోజుల్లో మీ లైఫ్ బావుండొచ్చండి. అది ఏంటంటే, మీరు హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలి. అసలు నేను ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అదేంటంటే, మీలో చాలా మంది సిట్యుయేషన్స్ ఎప్పుడూ కూడా నెగెటివ్‌గా జరిగేసరికి
ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే లైఫ్ ఎప్పుడు ఇలానే ఉంటుందని ఫీల్ అవుతుంటారు. సో మీలాంటి వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే మీలో చాలా మంది గుడ్ కర్మాని కూడా పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకోవడం జరుగుతుందండి. ఆ పాస్ట్‌లో మీరు చేసిన పనుల వల్ల గుడ్ కర్మ కూడా క్రియేట్ అవుతుంది. సో ఆ గుడ్ కర్మ కూడా బేర్ చేస్తారు ఏదో ఒక రోజు. అయితే మీలో ఆ హోప్ ఉండాలి. మీలో ఆ పాజిటివిటీ క్రియేట్ అవ్వాలని నేనేంటంటే ఇలాంటి రీడింగ్స్ చేస్తున్నాను. సో అసలు ఫస్ట్ ఈ కార్డ్ వెనక ఏం మెసేజ్ ఉందో చూద్దాం. హ్మ్. సో, ఇక్కడేంటంటేనండి, మీ లైఫ్‌లో మీరు ఏదైతే మిస్ అయ్యారో, అంటే ఇంక ఇది కంప్లీట్‌గా పోయింది. ఇంకా వర్కౌట్ అవ్వదు అనే ఫీలింగ్ మీకిచ్చిన సిట్యుయేషన్స్ కానీ, ఆర్ ఏదైనా సమ్ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అయినా ఇలాంటిది కానీ మీరు ఫేస్ చేసుంటే, అది తిరిగి వస్తుంది అని చెప్పొచ్చండి. మీరు మిస్ అయింది మీకు దొరుకుతుంది. ఒక మాటలో చెప్పాలంటే. మరీ ఎక్కువ ఎలాబరేట్ చేస్తున్నానని అనుకోవద్దు. జస్ట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఈ గుడ్ కర్మ వల్ల మీ లైఫ్‌లో మీరు ఏవైతే మిస్ అయ్యారో అవన్నీ కూడా మీకు తిరిగి వస్తాయి. అదేంటంటే ఒకటే వస్తుందని అనుకోవద్దు. అన్నీ కూడా మాక్సిమం తిరిగి రావచ్చు. బట్ మీకు బాగా వాల్యుబుల్ అంటే ఇది చాలా ప్రీషియస్. నేనేంటంటే ఇది మిస్ అయిపోయానా అని మీరు ఫీల్ అయ్యి ఉంటారు కదా! రిగ్రెట్ అయ్యి ఉంటారు కదా! ఏదో ఒక దానికి. అలాంటిది మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్‌లోకైతే వస్తుంది. పాజిటివ్‌గా ఉండండి. అది ఏదైనా కూడా అవ్వచ్చు. ఇదేంటంటే ఫస్ట్ స్టెప్ అండి. యూనివర్స్ మీకిచ్చే ఫస్ట్ గిఫ్ట్ అని కూడా మీరు అనుకోవచ్చు. మీ గుడ్ కర్మ వల్ల. సో, అసలు ఇంకా చూద్దాం. అంటే మీ గుడ్ కర్మ వల్ల యూనివర్స్ అసలు మీ లైఫ్‌లో ఎలాంటి డోర్స్ ఓపెన్ చేస్తుంది? అసలు సిట్యుయేషన్స్‌ని ఏ రకంగా చేంజ్ చేస్తుంది? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీకు ఒక న్యూ జాబ్ రావచ్చండి. తొందరలోనే ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే రావచ్చు. ఆ న్యూ కెరియర్ అయినా బిల్డ్ చేసుకోవచ్చు. మీలో చాలా మందేంటంటే వర్క్ చేస్తుంటారు. ఐ మీన్ జాబ్ చేస్తుంటారు. బట్ సడెన్‌గా బిజినెస్ చేయాలి లేకపోతే కెరియర్ అనేది ఇప్పుడు ఏదైతే మీరు కంటిన్యూ చేస్తున్నారో అది షిఫ్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి లైక్ ఏంటంటే ఇలాంటి ఆపర్చునిటీ అనేది మీకు రావచ్చండి. డెఫినెట్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో గ్రోత్‌నయితే చూస్తారు అని చెప్పొచ్చు. బట్ ఫస్ట్ మీలో ఎవరికైనా జాబ్ లేకపోతే జాబ్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ జాబ్ ఉన్నా సరే జాబ్ చేంజ్ అవ్వడం కానీ, లేకపోతే కంప్లీట్‌గా మీ ఫీల్డే చేంజ్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయండి. ఈవెన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళేంటంటే బిజినెస్ చేయడం లైక్ అలాంటి పాజిటివ్ థింగ్స్ అన్నీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఇదొక్కటే కాదు మీ లైఫ్‌లో వేరే ఆపర్చునిటీస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నా సరే, ఆ ఆపర్చునిటీస్ కూడా రావడం కూడా జరుగుతుందండి. పర్టిక్యులర్‌గా ఇదే ఆపర్చునిటీ అని చెప్పను కానీ, ఒక ఆపర్చునిటీ అని కాదు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి మీకు. ఇది అయితే చాలా పాజిటివ్ సైన్. ఎందుకంటే ఇక్కడ కూడా డోర్ అనే కార్డ్ వచ్చింది చూసారా? ఖచ్చితంగా ఒక డోర్ అయితే మీకోసం ఓపెన్ అవుతుంది. ఈ డోర్‌లోనేంటంటే మీకు చాలా దొరుకుతాయండి. మీరనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ చాలా బెటర్ అవుతుంది అని చెప్పొచ్చు. క్లియర్ కట్‌గా పాజిటివ్ సైన్. ఇంకా మీలో ఎవరైనా సరే జాబ్ లేకుండా లేకపోతే అంటే మీ లైఫ్ మీద ఒక విజన్ లేకుండా ఉంటే అసలు నెక్స్ట్ ఏంటి? లైఫ్ ఇలానే ఉంటుందా? లైఫ్‌లో ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలి అనే మీకు ఆ ఫీలింగ్ ఉంటే తొందరలోనే ఇవన్నీ జరుగుతాయి అనేది మాత్రం ఫ్యాక్ట్ అండి. బికాజ్ ఎందుకంటే మీ కరెంట్ ఎనర్జీస్‌ని కానీ బేస్ చేసుకొని మనం రీడింగ్ చేస్తున్నట్టయితే ఇవన్నీ జరుగుతాయని చెప్తుంది యూనివర్స్ అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా తొందరలోనే జరుగుతాయి. ప్లస్ మీరు హీల్ అవుతున్నారండి. అండ్ ఇంకా మీ లైఫ్‌లో చాలా హీల్ అవుతారంట. ఇది అన్నిటికంటే బిగ్ గిఫ్ట్ అని చెప్పొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే, ఒక మనిషి ఎలాంటి సిట్యుయేషన్ అయినా వచ్చినప్పుడు వాళ్ళు హర్ట్ అవ్వడం జరగొచ్చు. దానివల్ల కొంత ట్రామా అనేది కూడా క్రియేట్ అవ్వచ్చు. సో, ట్రామా క్రియేట్ అయిన తర్వాత అది క్లియర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదండి. అంత ఈజీగా ఎవరు హీల్ అవ్వలేరు. కొంతమందికేంటంటే అది 1 మంత్ పట్టొచ్చు. కొంతమందికి 1 ఇయర్ పట్టొచ్చు. కొంతమందికి 10 ఇయర్స్ పట్టొచ్చు. సో, అదేంటంటే బేసిక్‌గా చాలా కష్టం అని చెప్తాను. హీల్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. బట్ మీ లైఫ్‌లో మీరు గుడ్ కర్మని బేర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, అంటే మీ గుడ్ కర్మ వల్ల మీరేంటంటే తొందరలోనే హీల్ అవుతారండి. మీరు బెటర్ అవుతారు అనేది మాత్రం ఫ్యాక్ట్. ఒకవేళ మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా మీరు హీల్ అవుతారు. అది కన్ఫర్మ్. బట్ మీలో ఎవరైనా సరే ట్రామా అనేది కానీ ఫేస్ చేస్తున్నా సరే, ఖచ్చితంగా మీరేంటంటే హీల్ అవుతారండి. మీరు బెటర్ అవుతున్నారు. డేస్ అనేవి బెటర్ అవుతున్నాయి. మీ లైఫ్‌లో మీరేంటంటే ఇంకా లైట్‌ని చూస్తారు.
అండ్ మీ లైఫ్‌లో మీరేంటంటే గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకుంటారు. మీరేంటంటే ఇంకా చాలా విషయాలు అర్థం చేసుకుంటారు. లైఫ్ అంటే ఇదొక్కటే కాదు. ఇక్కడ ఒక్క దగ్గరే ఆగిపోవడానికి ఏం లేదు. ఇంకా చాలా ఉంది. చాలా ముందుకు వెళ్తే కానీ అంటే మీ లైఫ్ మీకేం ఆఫర్ చేస్తుంది అనేది తెలీదు అని ఇలా కొన్ని రియలైజ్ అవుతారండి. ఇది చాలా పాజిటివ్ సైన్ అండి. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఒక 90% హీల్ అవ్వని వ్యక్తులే వస్తారు. వాళ్ళంతా ఎప్పటికి హీల్ అవుతారు అని నేను ఆలోచిస్తుంటాను సెషన్స్ అయిపోయిన తర్వాత. బికాజ్ ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళ మైండ్ సెట్ బట్టి వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ బట్టి హీల్ అవ్వడం అనేది జరుగుతుందండి. కొంతమంది అసలు సిట్యుయేషన్స్‌ని ఫస్ట్ యాక్సెప్టే చేయరు. అసలు యాక్సెప్ట్ చేయకపోతే హీలే అవ్వరు. అది వేరే విషయం. బట్ కొంతమంది యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా ఎప్పటికి హీల్ అవుతారో తెలీదు. కొంతమంది ఏంటంటే హీల్ అయిపోయినట్టే కనిపిస్తుంటారు కానీ హీల్ అవ్వరండి. లోపల అది చాలా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే అది ట్రిగ్గర్ అయినా, లేకపోతే మళ్ళీ ఇంకేదైనా సరే ఒక సిట్యుయేషన్ అరైజ్ అయినప్పుడు బయటకొస్తదనమాట. సో, ఇలా డిఫరెంట్ టైప్స్‌లో సఫర్ అవుతున్న వ్యక్తులున్నారు. నాకేమనిపించిందంటే, పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ చూసినప్పుడు ఖచ్చితంగా మీరు హీల్ అవ్వడం అనేది మీకు బ్లెస్సింగేనండి. మీ లైఫ్‌లో మీకు ఇంకేమైనా ఆపర్చునిటీస్ వచ్చినా, లేకపోతే మీరు ఇంకేమైనా అంటే సక్సెస్ అనేది తెచ్చుకున్న అది పెద్ద అచీవ్‌మెంట్ కాదండి. హీల్ అవ్వడం అనేది అన్నిటికంటే బిగ్ అచీవ్‌మెంట్ అని చెప్తాను. ఎందుకంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 2 బావుంటేనే లైఫ్ అనేది పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అట్‌లీస్ట్ వాళ్ళ లైఫ్‌లో ఏమైనా హర్డిల్స్ వచ్చినా నెక్స్ట్ ఏం చేయాలి అనే దానికి వాళ్ళేంటంటే ప్రిపేర్డ్‌గా ఉంటారు. సో, దాన్ని వాళ్ళు ఈజీగా ఓవర్‌కమ్ చేసుకుంటారు. ఇది ఏంటంటే మీ గుడ్ కర్మ వల్ల జరుగుతుందండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నిజంగానే మీరు లక్కీ అని చెప్పొచ్చు. అండ్ ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు ఇంకా యాక్షన్ తీసుకునే టైం కూడా వస్తుందండి. ఇప్పటి వరకు మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో సైలెంట్‌గా ఉన్నా, మీ వల్ల అవ్వట్లేదు, మీరేమి చేయలేకపోతున్నారు. అంటే ఒకళ్ళ హెల్ప్ తీసుకున్నప్పటికీ కూడా ఎందుకో థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అనే సిట్యుయేషన్స్‌లో మీరేంటంటే యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు హోప్ కనిపిస్తుంది. మీరేంటంటే దాని మీద వర్క్ చేయడానికి అవుతుంది అని చెప్పొచ్చు. సో, ఇది కూడా ఏంటంటే మీ గుడ్ కర్మ వల్లే జరుగుతుందండి. కాబట్టి కొంచెం పేషెన్స్‌తో వెయిట్ చేయండి. ఎందుకంటే థింగ్స్ అనేవి మీ కంట్రోల్‌లోకొస్తున్నాయి. స్లోగా అయినా సరే మీరేంటంటే ఈ సిట్యుయేషన్స్ మీద గ్రిప్ తెచ్చుకుంటారు అని చెప్పొచ్చు. ఆటోమేటిక్‌గా మీరు చేయగలిగింది చేస్తారండి. నేను క్లియర్ కట్‌గా చెప్తున్నాను. ఇప్పుడు మీ టైం కాకపోయినా సరే, మీ టైం అయితే వస్తుంది. దానికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎందుకంటే, ఆ టైం వచ్చినప్పుడు మీరు యాక్ట్ చేయాలంతే. మీరు ఫైట్ చేయాలి. మీరు స్టాండ్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. దానికి రెడీగా ఉండండి. దీనివల్ల మీకేదో డిస్టర్బెన్స్ వస్తుంది, లేకపోతే ఔట్‌కమ్ మీరు అనుకున్నట్టుగా రాదేమో అని భయపడాల్సిన అవసరం లేదు. యాక్షన్ తీసుకోవడం అంటేనే ఔట్‌కమ్ మీ ఫేవర్‌లో రావడానికి కాబట్టే మీకు ఆ ఛాన్స్ యూనివర్స్ ఇస్తుంది అనేది ఫ్యాక్ట్. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో చాలా విషయాలున్నాయండి. మీరు అడ్రెస్ చేయలేకపోతున్నారు. అంటే అసలు మీకేం కావాలి అనే క్లారిటీ లేకుండా ఉన్నారు. నేను ఇందాకే చెప్పాను మీరెక్కడో స్టక్ అయిపోయారు అని. చాలా రోజుల నుంచి మీకు కొన్ని చెయ్యాలనిపిస్తుందండి. కానీ క్లారిటీ లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. ఎవరితో మాట్లాడాలో తెలియట్లేదు. అలా అని చెప్పి సైలెంట్‌గా ఉండలేకపోతున్నారు. అలా అని చెప్పి ఏమీ చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితులేంటంటే మీకున్నాయండి. వాటిని ఎలా ఫేస్ చేయాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. దానివల్ల ఏంటంటే చాలా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. అండ్ మీరేంటంటే మీకు కావాల్సిన దాని కోసం స్టాండ్ తీసుకోలేకపోవడం, మీకు కావాల్సిన దాని కోసం మీరు గట్టిగా మాట్లాడలేకపోవడం వల్ల కూడా డిస్టర్బెన్సెస్ అనేవి పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి ప్రాబ్లమ్ ఏంటంటే పెద్దదయిపోతుందండి. ఇది చిన్నదవ్వట్లేదు. అలా అని చెప్పి మీరేంటంటే కావాలని అంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయట్లేదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇది జరుగుతుంది. సో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరేం చేస్తే బావుంటుంది అనే క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారండి. బట్ ఇది వర్కౌట్ అవ్వాలి. లేకపోతే ఈ సిట్యుయేషన్‌లో మీకు మీరనుకున్నట్టుగా పీస్ దొరకాలి అనే ఫీల్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బట్ మీరసలది ఎంతవరకు డ్రీమ్ చేయొచ్చు అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి కావాలి అనుకున్నప్పుడు, లేకపోతే మొత్తానికి మనకొక సిట్యుయేషన్ ఇలా అవ్వాలి అనుకున్నప్పుడు మన వైపు నుంచి ఏదో కాంట్రిబ్యూషన్ ఉండాలి కదా! సో, మన వైపు నుంచి కాంట్రిబ్యూషన్ లేనప్పుడు దాని మీద మనం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేం. ఆర్ అట్‌లీస్ట్ ఔట్‌కమ్ అనేది ఇలానే రావాలి అని కూడా అనుకోలేం. ఎందుకంటే మనం ఏం చేయనప్పుడు, మనకి కొంత క్లారిటీ లేనప్పుడు, లేకపోతే ఏమైనా చేస్తే ప్రాబ్లమ్ అవుతుందేమో అనే ఫీలింగ్ ఉన్నప్పుడు, లేకపోతే నిజంగానే అది రోజు రోజుకి ప్రాబ్లమాటిక్‌గా చేంజ్ అవుతున్నప్పుడు, అంటే ఎక్కడో కానీ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సో, ఇప్పుడు మీరేంటంటే ఇలాంటి ఒక ఫేజ్‌లోనే ఉన్నారండి. బట్ తొందరలోనే మీకు అర్థమవుతుందండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు
దేన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, దేనికోసం ఫైట్ చేయాలి, దేనికోసం స్టాండ్ తీసుకోవాలి అంటే ఈ సిట్యుయేషన్‌లో ఒక మూవ్‌మెంట్ కనిపిస్తుందండి. మూవ్‌మెంట్ కనిపించడంతో పాటు మీరు స్టాండ్ తీసుకోవడం కూడా జరుగుతుంది. మీ లైఫ్ 100% బెటర్ అవుతుందండి. ఇక్కడ థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో చేంజ్ అవుతాయి అనేది మాత్రం ఫ్యాక్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వచ్చే రోజుల్లో మీ డెస్టినీని మీరు మీట్ అవుతారు అని చెప్పొచ్చండి. ఎయిదర్ అది ఒక పర్సన్ అవ్వచ్చు, ఒక సిట్యుయేషన్‌లో మీరు ఏదైతే మీ డెస్టినీ అనుకోని ఫీల్ అయ్యారో ఆర్ అట్‌లీస్ట్ ఒరిజినల్‌గా మీ డెస్టినీ ఏదైతే దాన్ని మీరు మీట్ అవుతారు అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇదైతే ఒక పాజిటివ్ సైన్. మీరు ఇది ఏ వేలో తీసుకున్నా పర్వాలేదు. ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా అనుకోవచ్చు. ఒక కెరియర్, ఒక ఫినాన్స్ ఆర్ ఒక మ్యారేజ్ యాస్పెక్ట్ ఏదైనా కూడా మీరు బట్ ఇదే మీ డెస్టినీ అని అనుకోవడానికి లేదు. కానీ మీరు డిజర్వ్ చేసేదే మీకు దొరుకుతుంది అనేది మాత్రం ఫ్యాక్ట్. ఇప్పటి వరకు ఏంటంటే మీ డెస్టినీ ఏంటో తెలియక మీరు ఇబ్బంది పడుంటారు. కానీ వచ్చే రోజుల్లో మీ డెస్టినీ ఏంటి అనేది కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది కూడా ఒక పాజిటివ్ సైనే. సో, ఇప్పటి నుంచే అన్నిటికి ప్రిపేర్డ్‌గా ఉండండి. మీ లైఫ్‌లో మీరు ఇంకా చాలా అడ్వెంచర్ అయితే చేస్తారు. బట్ ఇది అడ్వెంచర్ అయితే కాదులెండి. కొంచెం మీకు ఎలా అనిపిస్తుందంటే అన్నీ ఒకేసారి చేంజ్ అవుతుండడం వల్ల కొంచెం ఓవర్‌వెల్మింగ్‌గా అనిపిస్తుందండి. అంటే మేబీ మీరు ఎక్స్‌పీరియన్స్ చెయ్యనివి కూడా చేస్తారు కాబట్టి మీకెలా అనిపిస్తుందంటే ఇదసలు బ్లెస్సింగా లేకపోతే అసలు ఏంటిది అనే ఫీలింగ్ మీకొస్తుంది. బట్ మీరు చేసిన మంచి పనులు, మీ గుడ్ కర్మ వల్లే ఇవన్నీ జరుగుతాయి అనేది మాత్రం ఫ్యాక్ట్ అండి. అది మీకు అర్థమవుతుంది ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత. బట్ నేను క్లియర్ కట్‌గా చెప్తున్నాను. మీ వైపు నుంచి చాలా స్ట్రాంగ్‌గా ఉండండి. అండ్ పాజిటివ్‌గా ఉండండి. అన్నిటికి రెడీగా ఉండండి. ఏది కూడా ప్రాబ్లమ్ అయితే కాదండి. బట్ మీరు స్టాండ్ తీసుకొని ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు అంటే ఇంత సింపుల్‌గా కొన్నింటిని హ్యాండిల్ చేయలేరండి. ఫైట్ చేస్తేనే హ్యాండిల్ చేయగలరంట. అంటే అవి మీ కంట్రోల్‌లోకొస్తాయని కూడా చెప్పొచ్చు. అయితే ఒకటండి, దానికోసం మీరు ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, దానికోసం మీరు అంటే ఏదో ప్రాబ్లమాటిక్‌గా కొన్ని చేయడం కానీ అవేం అవసరం లేదండి. కొంత మీరు జెంటిల్‌గా కూడా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. కైండ్‌నెస్‌ని చూజ్ చేసుకోండి. ఇగో కానీ, అంటే యాటిట్యూడ్ కానీ అలాంటివైతే విడిచిపెట్టేయాలండి. ఏ సిట్యుయేషన్‌లో కూడా ఆ సిట్యుయేషన్ మీ కంట్రోల్‌లో ఉంది కదా అని చెప్పి మీరు యాటిట్యూడ్ చూపించడం కానీ, లేకపోతే ఇగోయిస్టిక్‌లా బిహేవ్ చేయడం కానీ అవైతే చేయొద్దు. ఎందుకంటే గుడ్ కర్మ వల్లే ఇవన్నీ మీకు జరుగుతున్నాయి. సో, ఎక్కడో మీరు చేసుకున్న మంచి పనుల వల్ల ఇవన్నీ జరుగుతున్నప్పుడు, సడెన్‌గా మీరు ఆ యాటిట్యూడ్ కానీ, ఇగో కానీ చూపించారనుకోండి, బ్యాడ్ కర్మ కూడా క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో, అందుకే జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.